సో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ కి నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 3 మెడికేషన్స్ ఇస్తే వాళ్ళ లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారండి. సపోజ్ మీరు బస్ లో ట్రావెల్ చేస్తున్నారు, ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నారు, ఇంట్లో ఉన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మీ రిలేటివ్స్ లేకపోతే మీ చుట్టుపక్కల ఒక నేబర్ హార్ట్ అటాక్ తో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా సేవ్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పబోయే 3 మెడికేషన్స్ నోట్ చేసుకోండి, ఎప్పుడు మీ దగ్గర మీ పాకెట్ లో ఉంచుకోండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా చెప్పండి, షేర్ చేయండి. సో ఫస్ట్ టాబ్లెట్ వచ్చేసరికి ఆస్పిరిన్ 325 mg, సెకండ్ టాబ్లెట్ వచ్చేసరికి క్లోపిడాగ్రెల్ 300 mg, థర్డ్ టాబ్లెట్ వచ్చేసరికి ఎటోర్వాస్టాటిన్ 80 mg. సో ఈ 3 టాబ్లెట్స్ మార్కెట్ లో వివిధ బ్రాండ్ నేమ్స్ తో వస్తుంది. ఎకోస్ప్రిన్ అని, డిస్ప్రిన్ అని, లేకపోతే క్లోపివాస్, స్టోర్వాస్, ప్లావిక్స్, ఇలా డిఫరెంట్ నేమ్స్ తో వస్తుంది. సో ఈ టాబ్లెట్స్ నేను చెప్పిన డోసెస్ మీ దగ్గర పెట్టుకోండి. సో ఎవరైనా సరే ప్రాపర్ చెస్ట్ పెయిన్, అంటే చెస్ట్ పెయిన్ వచ్చేసరికి ఈ హార్ట్ అటాక్ పైన గ్యాస్ నొప్పి అని మీకు డౌట్ వస్తే కనుక టిపికల్ గా హార్ట్ అటాక్ వచ్చే పెయిన్ నొప్పితో పాటు పేషెంట్ కి బాగా చెమటలు వచ్చేస్తాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందన్నమాట, గుండె నుంచి చేతికి రేడియేట్ అవుతుందన్నమాట, ఎడం చేతికి, మెడకి, సో ఇలా రేడియేట్ అవుతుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్, టిపికల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు ఆలోచించకుండా ఈ టాబ్లెట్స్ ఇచ్చేయొచ్చండి. సో ఇచ్చేసిన తర్వాత ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకురావాలి. ఇలా మీరు ఇమీడియట్ గా తీసుకొస్తే కనుక 100 పేషెంట్స్ లో 30 to 40 పేషెంట్స్ మనం లైఫ్ సేవ్ చేయొచ్చండి. దానితో పాటు నేను చాలా సార్లు చూస్తాం, ఇలా ఎర్లీగా లోడింగ్ డోస్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత హాస్పిటల్ కి వచ్చిన తర్వాత మేము థ్రోంబోలైసిస్ అని చేస్తాం, అంటే బ్లడ్ క్లాట్ కరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం అనమాట. సో అవన్నీ ఇచ్చిన తర్వాత చాలా మందికి అసలు స్టెంట్ కూడా అవసరం లేకుండా బ్లడ్ క్లాట్ కరిగిపోతుంది, అంటే క్లాట్ మాయమైపోయింది అనమాట. సో మాయమైపోవడం అంటే మనం ఇచ్చిన మెడికేషన్స్ కి స్టెంట్ వేయకుండానే క్లాట్ కరిగిపోతుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ని లైఫ్ సేవ్ చేయాలనుకుంటే కనుక, మీ చుట్టుపక్కల వాళ్ళని ప్రాణాలు కాపాడాలనుకుంటే కనుక ఎప్పుడు ఈ టాబ్లెట్స్ మీ దగ్గర ఉంచుకోండి, మీ పాకెట్ లో ఉంచుకోండి. అండ్ షేర్ దిస్ వీడియో విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.